Hi everyone, welcome back to my YouTube channel Sweta's Kitchen. If you like my videos, please like, share and subscribe to my channel. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ గ్రేప్ క్రష్ ఎలా చేయాలో చూద్దాం. నేను హాఫ్ కేజీ గ్రేప్స్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు ఉడికితే చాలు. ఈ జ్యూస్ చాలా బాగుంటుంది. మనం ఇలా రెడీ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇలా ఉడికిపోయిన గ్రేప్స్ని ఒక నెట్ దాంట్లో వేసుకొని బాగా పల్పది లేకుండా జ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని బాగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. బాగా దగ్గరికి రావాలి కాబట్టి ఉడకటానికి, సిరప్ లాగా తయారవ్వాలి కదా, అందుకని లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇప్పుడు నేను హాఫ్ కేజీ గ్రేప్స్ కదా తీసుకున్నాను. ఆ గ్లాస్తో 1 గ్లాస్ షుగర్ వేసుకున్నాను. వేసుకొని బాగా మరగాలి. ఈ జ్యూస్ని మనం బ్రెడ్కి జామ్గా అప్లై చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఈ క్రష్ని, ఈ సిరప్ని బాగా మరిగించుకోవాలి. బాగా థిక్ అవ్వాలి జ్యూస్. చూసారా, బాగా దగ్గరికి వచ్చేసింది. బాగా సిరప్ లాగా రావాలి, థిక్ సిరప్ లాగా. మంచి కలర్ వస్తుంది, థిక్ కలర్. మనం ఈ క్రష్ని బాగా దగ్గరికి వచ్చినాక ఇలా ఉంటుంది. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారినాక ఒక స్పూన్, పెద్ద స్పూన్తో అయితే 1 స్పూను, చిన్న స్పూన్తో అయితే 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా కలుపుకోవాలో చూద్దాం. మనం దీన్ని వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకున్నా తాగొచ్చు, అలాగే సోడాలో కూడా తాగొచ్చు. ఇప్పుడు నేను ఆ స్పూన్తో 2 స్పూన్స్ గ్రేప్ సిరప్ వేస్తున్నాను. నేను సోడా వేసుకుంటున్నాను. సోడా వేసుకున్నాక 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. దీన్ని బ్రెడ్కి జామ్ లాగా కూడా అప్లై చేసుకుని తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.